హలో ఎవ్రీవన్ 2022 టెట్ పేపర్ 1 ఈవీఎస్ బిట్స్ చూద్దాం. సైన్స్ 12, సోషల్ 12, టోటల్ 24. బాలికల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు కారణమయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్. సెకండ్ క్వశ్చన్, కింది వాటిలో అండోత్పాదకం కానిదాన్ని గుర్తించండి. గబ్బిలం. థర్డ్ క్వశ్చన్, పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించండి. కేసరావళి. ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలను గుర్తించడానికి వాడే రసాయనం అయోడిన్. క్రింది వాటిలో ఎడారి కంటిలో బయటి నుండి లోపలి వరకు వరుసగా గల 3 ముఖ్యమైన పొరలను గుర్తించండి. ధృవస్తరం, రక్తపటలం, నేత్రపటలం. క్రింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరు కానిది. శిలా ఇంధనాలు. ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారం భారతదేశం ఈ ద్వీపంలో కలదు. జంబో ద్వీపం. తూర్పు నుండి షిల్లాంగ్కు ప్రయాణం చేసింది. అయితే ఆమె ఏ దిక్కులో ప్రయాణం చేసింది? దక్షిణం. నాగర్ కర్నూల్, ఏలేశ్వరం, నల్గొండ, పాండవులగుట్ట, జయశంకర్ భూపాల్పల్లి, ఘనాపూర్, ఆదిలాబాద్. భక్త కన్నప్ప కథ ఈ పురాణంలో కలదు. పేరియ పురాణం. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టు. 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకి ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. దీన్ని కల్పించినచో ప్రాథమిక హక్కులోని ఈ హక్కుకి ఉంటుంది. భారత జాతీయ సైన్యం మార్చ్ 1944లో భారతీయ జెండాను ఇక్కడ ఎగరవేశారు. కోహిమా. భారత రాజ్యాంగం సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ లక్ష్మీ సెహ్వాల్. తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి కింది వాటిలో తప్పు ప్రకటన గుర్తించండి. గాలిలో అల్పతేమ కారణంగా వాతావరణం చాలా తక్కువగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. ఓక్, యాష్, బీచ్ వంటి చెట్లు ఎక్కువగా ఈ అడవుల్లో కనిపిస్తాయి. సమశీతోష్ణ ఆకురాల్చలుడు. కింది వాటిలో కాగితపు తయారీ ప్రక్రియలో వరుస క్రమాన్ని గుర్తించండి. ముక్కలు చేయడం, కల్పగుజ్జు తయారీ, గుజ్జును పరచడం, ఒత్తడం, కట్టింగ్. భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర వ్యవహారాల్లో ఈ క్రింది అధికారాన్ని ఇచ్చింది. క్రింది వాటిలో కణ శస్త్రక్రియ జరిపే కణంగాన్ని గుర్తించండి. మైటోకాండ్రియా. క్రింది వాటిలో గ్లూకగాన్ను స్రవించే గ్రంథిని గుర్తించండి. క్లోమం. క్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అధిక నీరు పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావడం. ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి. జంతువులు. నేలపై పొర నుండి కింది వరకు గల నేల క్షితిజాలను గుర్తించండి. OAE-BCR. క్రింది వాటిలో విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన మరియు వేదోపరమైన విజ్ఞతను పెంపొందించేది. శాస్త్రీయ నిగ్రహం. మెథడాలజీ నుంచి 6 క్వశ్చన్స్ ఇవి. సెకండ్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది ఏది? స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు. బాలల హక్కులు అను పాఠంను విన్న తర్వాత ఒక 5వ తరగతి విద్యార్థి బాల హక్కుల గురించి తన సొంత మాటల్లో స్పష్టంగా చెప్పగలుగుట ఈ విద్యా ప్రమాణం సాధించుటకు. 5వ తరగతి విద్యార్థులు కుండలు తయారు చేసే ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండల తయారీపై అనుభవం పొందినారు. ఈ అనుభవం చలనాత్మక. ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నీటి సంరక్షణ ప్రచారానికై విద్యార్థులను గ్రామంలోకి తీసుకువెళ్ళాడు. విద్యార్థులు తగిన సమయం గ్రామస్తులతో ప్రతిచర్యలు జరుపుటకు తీసుకున్నారు. ఈ ఉద్దేశం విద్యార్థుల సాంఘిక నైపుణ్యాన్ని మెరుగుపరచుట. నీటి కాలుష్యం ఆధారంగా గల సమీక్షల ప్రాజెక్టు పని పూర్తి చేయటకు సహాయపడే వనరులు. గ్రంథాలయం. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.